ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తమ 2 ఏళ్ల పరిపాలనపై శ్వేతపత్రాలు విడుదల చేయనున్నారు. కీలక రంగాల్లో తాము అధికారంలోకి వచ్చినప్పటి పరిస్థితులు, తాము సాధించిన పురోగతిని వివరించనున్నారు. ఇరిగేషన్తో స్టార్ట్ చేయనున్నారు. మంత్రి నిమ్మల రామానాయుడు తొలి శ్వేతపత్రం విడుదల చేస్తారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. వైశాలి, ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అధికారంలోకి వచ్చిన తర్వాత గడి 2 సంవత్సరాలకు సంబంధించినటువంటి అప్డేట్ ను, ప్రోగ్రెస్ రిపోర్ట్ ను విడుదల చేయడానికి సిద్ధం కావడం జరిగింది. గత ఏ ప్రాజెక్టులు ఎంతవరకు పనులైనాయి, వీళ్ళు అధికారంలోకి వచ్చి ఇప్పటి వరకు ఉన్నాయి, తర్వాత వెల్లడించడానికి సిద్ధం. అంటే ఇప్పటికే గతం తగ్గింది, మంత్రులు వాళ్ళపై బ్రీఫింగ్ ఇచ్చినా గానీ ఎక్కడ కొంచెం కన్క్లూజన్ లేవడం జరిగింది. కానీ ఇక్కడ కనుక పూర్తి స్థాయిలో ప్రభుత్వం కూడా కీలక నిర్ణయం తీసుకోవడం, పేపర్ రూపంలో గతంలో ఉన్న పనులకి ఇప్పుడున్నటువంటి పనులకి ఎంతవరకు జరిగినాయి, ఎక్కడ ఏ పనులు ఏ పరిస్థితుల్లో ఉన్నాయి, ఏ విధంగా ఉన్నాయి, ఎన్ని పనులు ప్రారంభించారు, ఎన్ని పనులు, అలానే అభివృద్ధి ఏ విధంగా ఉంది, ఏంటి, ఎంత నిధులు ఖర్చు పెట్టారు, ఎంత నిధులు పైన కూడా పూర్తి విధంగా శ్వేతపత్రం రూపంలో నీటిపారుదల శాఖ విడుదల కావడం జరిగింది. రామానాయుడు ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు ఏపీ సచివాలయం వేదికగా చేయడానికి సిద్ధమవుతున్నారు. ఉన్నట్లయితే గనక నీటిపారుదల శాఖకు చేసినటువంటి మంత్రులు అనేక చవాకులు పేలారు. కానీ ఇక్కడ చూసినట్లయితే గనక నిమ్మల రామానాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత నీటిపారుదల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఏ ప్రాజెక్టు ఎంతవరకు పనులు ముందుకు సాగుతున్నాయి, ఎంతవరకు అయినాయి, ఎటువంటి డెవలప్మెంట్ ఉంది, ఏంటి, అలానే ఎంతవరకు నిధులు మంజూరు చేశారు, ఎంతవరకు పెండింగ్ ఉన్నాయి, అలానే చూసుకున్నట్లయితే గనక అభివృద్ధిలో ఎంతవరకు ముందుకు వెళ్తున్నారు, అలానే ముఖ్యంగా చూసుకున్నట్లయితే గనక రైతులకు సంబంధించినటువంటి సాగునీరు ఏ టైంలో ఏ విధంగా విడుదల చేశారు, ఏమిటి అనే పరిస్థితి వైపు కూడా పూర్తి క్లారిటీ ఇవ్వడానికి కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అయితే ముఖ్యంగా చూస్తుంటే గనక శ్వేతపత్రం విడుదలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు జరిగిన తర్వాత ప్రతి శాఖలో కూడా ఇలాంటి దానికి సంబంధించినటువంటి పూర్తి క్లారిటీ అయిన విషయాలు ఉంటే గనక గవర్నమెంట్ కు మైలేజ్ వస్తుంది. గవర్నమెంట్ ఏ స్థాయిలో పనిచేస్తుంది, ఏ చేస్తుంది, ఏ నిధులు మంజూరు చేస్తుంది అనే విషయాలపైన అవగాహన ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా ఇటువంటి కార్యక్రమం మంచిదంటే కూడా ప్రతి ఒక్కరు చెబుతున్నటువంటి పరిస్థితుంది. ఈ రోజు 12 గంటలకు నీటిపారుదల వచ్చినట్టు దానిపైన నిమ్మల రామానాయుడు మీడియా ముఖంగా వారి యొక్క శాఖకు సంబంధించినటువంటి డెవలప్మెంట్ మొత్తం విడుదల సిద్ధమవుతున్నారు. శ్రీనివాస్.